నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ హారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం సయాటికా డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. ఆయుర్వేదంలో ఈ డిసీజ్ సయాటికా డిసీజ్ని రుద్రశివాతం అని చెప్పబడ్డారు. ఈ సయాటికా డిసీజ్ అంటే ఏమిటి అంటే, నొప్పి అనేది నడుము నుంచి కాలు వెనుక భాగంగా పాదం వరకు పాకుతూ ఉంటుంది. ఇది ఎందువల్ల వస్తుంది అంటే, నడుము దగ్గర ఉన్న డిస్క్ అనేది బల్జ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ప్రొలాప్స్ అవ్వడం వల్ల కానీ, స్లిప్ అవ్వడం వల్ల కానీ, దాని వెనకాల ఉన్న నరం మీద ప్రెషర్ పెరిగి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అలాగే దీనిలో అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఏవేవి ఉంటాయంటే, ఎక్కువగా హై హీల్స్ వేసుకోకూడదు, ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చోవడం, దానివల్ల ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్వర్డ్ బెండింగ్ చేసినా ప్రెషర్ పెరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది, పెయిన్ ఇంక్రీజ్ అవ్వకుండా. తర్వాత డైట్ విషయానికి వస్తే, ఎక్కువగా వాతం ఇంక్రీజ్ అయ్యే పదార్థాలు కాకుండా నార్మల్ ఫుడ్ తీసుకోవడం బెటర్. అంటే నాన్ వెజ్ పూర్తిగా మానేసేయాలి, ఎగ్ కూడా తినకూడదు, దుంపకూరలు పూర్తిగా మానేసేయాలి. ఆయుర్వేదంలో చెప్పబడిన పంచకర్మల్లో పత్రపొట్టలి పిండ స్వేద, కటివస్తి, వాజిగంధాది వస్తి, మాత్రావస్తి చెప్పబడ్డాయి. సో ఎవరైనా ఈ సయాటికా డిసీజ్తో బాధపడుతూ ఉంటే వాళ్ళు వెంటనే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వండి.